నమస్తే, వెల్కమ్ టు విజిల్. ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఎన్నికలు జరిగి సరిగ్గా ఏడాదైంది. కానీ వైసీపీ నేతల మాటలు చూస్తుంటే మాత్రం మరో 6 నెలల్లోనో లేక ఏడాదిలోనో ఎన్నికలు అన్నట్లుగా ఉంది. కూటమి ప్రభుత్వాన్ని ప్రతి చిన్న విషయంలో కూడా తప్పుపడుతోంది వైసీపీ. అలాగే తెలుగుదేశం పార్టీ నేతలను నిరంతరం టార్గెట్ చేస్తోంది. అయితే దాదాపు అన్ని విషయాల్లో కూడా వైసీపీ నేతల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. గురువిందగించ మాదిరిగా తమ కింద ఉన్న నలుపును గుర్తించకుండా ఎప్పుడూ ఎదుటి వారిపై బురద చల్లేందుకు వైసీపీ నేతలు తెగ ఆరాటపడుతున్నారు. అలా ప్రయత్నం చేసిన ప్రతిసారి బొక్కబోర్లా పడి తలవంపుల పాలవుతున్నారు కూడా. టీడీపీ వైసీపీ నేతల మధ్య ప్రస్తుతం ప్యాలెస్ వార్ జరుగుతోంది. ప్రస్తుతం చంద్రబాబు ఏపీలో తన సొంత నియోజకవర్గం కుప్పంతో పాటు ఏపీ రాజధాని అమరావతిలో సొంతంగా ఇల్లు కట్టుకుంటున్నారు. వీటిపైనే ఇప్పుడు వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. వాస్తవానికి చంద్రబాబుకు ఇప్పటి వరకు ఏపీలో సొంతిల్లు లేదు. నారావారిపల్లిలో తాతల కాలం నుంచి ఉన్న ఇంట్లోనే ఉన్నారు ఇప్పటి వరకు. తొలి నుంచి హైదరాబాద్లో జూబ్లీహిల్స్ చెక్ పోస్టు సమీపంలోని ఇంట్లోనే ఉంటున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత విజయవాడకు వచ్చేసిన చంద్రబాబు కృష్ణానది ఒడ్డున ఉన్న ఉండవల్లి సమీపంలోని లింగమనేని గెస్ట్ హౌస్ అద్దెకు తీసుకుని అందులో ఉంటున్నారు. అంతే తప్ప ఏపీలో ఇప్పటి వరకు సొంతిల్లు లేదు సీఎంకు. అయితే దీనిపై కూడా గతంలో వైసీపీ నేతలు పెద్ద ఎత్తున రాద్ధాంతం చేశారు. చంద్రబాబుకు ఇల్లు లేదు, ఇక్కడ ఉండకుండా హైదరాబాద్ వెళ్లిపోతున్నారు. అదే జగన్కు మాత్రం తాడేపల్లిలో సొంతిల్లుంది కాబట్టి రాజధానిగా అమరావతి కొనసాగుతుంది అని తెగ ప్రచారం చేశారు అప్పట్లో. అయితే వైసీపీ నేతల విమర్శలకు చెక్ పెడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కుప్పంలో ఇల్లు కట్టుకునేందుకు స్థలం కొనుగోలు చేశారు చంద్రబాబు. ఇందులో ఇంటి నిర్మాణానికి అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు పెట్టింది. అయినా సరే అన్ని అనుమతులు తీసుకున్న తరువాతే వైసీపీ హయాంలోనే ఇంటి నిర్మాణం ప్రారంభించారు. ఆ ఇల్లు ఇప్పుడు దాదాపు పూర్తి కావస్తోంది. అలాగే రాజధాని ప్రాంతంలో కూడా 5 ఎకరాల భూమి కొనుగోలు చేసి అందులో ఇల్లు నిర్మిస్తున్నారు. ఇప్పుడు వీటి గురించే వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. హైదరాబాద్లో 1, కుప్పంలో 1, అమరావతిలో 1, ఇంకెన్ని ప్యాలెస్లు కావాలంటూ గగ్గోలు పెడుతున్నారు. 5 ఎకరాల్లో గుడిసె కడుతున్నారా అని ఎద్దేవా చేస్తున్నారు. వాటి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే వైసీపీ నేతల ఆరోపణలకు టీడీపీ నేతలు ధీటుగానే జవాబిస్తున్నారు. జగన్ కు పులివెందులలో, బెంగళూరులో, హైదరాబాద్లో, తాడేపల్లిలో ప్యాలెస్లున్నాయని మరోసారి గుర్తు చేస్తున్నారు. అయితే చంద్రబాబు ఆస్తుల గురించి ప్రతి ఏడాది ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగానే ప్రకటిస్తున్నారనే విషయం గుర్తులేదా అని ప్రశ్నిస్తున్నారు. మరి జగన్ ఒక్క ఏడాదైనా సరే తన ఆస్తుల వివరాలు ఎందుకు వెల్లడించలేదని అంటున్నారు. తమ కుటుంబ ఆస్తుల గురించి చంద్రబాబు వివరించినట్లుగా జగన్ కూడా వివరిస్తే బాగుంటుందని డిమాండ్ చేస్తున్నారు టీడీపీ నేతలు. అసలు తాడేపల్లిలో ఇల్లుండగా మళ్లీ ప్రభుత్వ సొమ్ముతో విశాఖలో రిషికొండ ప్యాలెస్ ఎందుకు కట్టారో చెప్పాలంటున్నారు టీడీపీ నేతలు.